క్రొయేషియాలో జరుగుతున్న గ్రాండ్ చెస్ టోర్నమెంట్లో భారత యువ సంచలనం గుకేష్ మళ్లీ సత్తా చాటాడు. వరల్డ్ నెంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్ ను ఓడించి సంచలనం క్రియేట్ చేశాడు. గతంలో నార్వే చెస్ టోర్నమెంట్లోనూ కార్ల్సన్ పై గుకేష్ విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన గ్రౌండ్ చెస్ టోర్నీలో కార్ల్సన్ పై గుకేష్ విజయం సాధించడంతో ఈ భారత గ్రాండ్ మాస్టర్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గుకేష్ వ్యూహాలకు మాగ్నస్ దగ్గర సమాధానం లేకుండా పోయింది. అయితే గత నెల రోజులలో గుకేష్ చేతిలో మాగ్నస్ కార్ల్సన్ ఓడిపోవడం ఇది రెండోసారి. నార్వేలో జరిగిన టోర్నీలో క్లాసికల్ విభాగంలో మొదటిసారి కార్ల్సన్ పై గెలిచాడు గుకేష్. ఇప్పుడు తాజాగా మరోసారి అదే తరహా ఫీట్ రిపీట్ చేశాడు. ఇదిలా ఉండగా టోర్నీ ప్రారంభానికి ముందు కార్ల్సన్ గుకేష్ ను తక్కువ చేసి మాట్లాడాడు. గ్రాండ్ చెస్ టోర్నీలో గుకేష్ బలహీనమైన ఆటగాడు అంటూ మనోస్థైర్యాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేశాడు. అయితే గుకేష్ మాత్రం కార్ల్సన్ కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. కార్ల్సన్ చేసిన వ్యాఖ్యలకు గుకేష్ తన ఆటతో బదులిచ్చాడు. విమర్శించిన అదే నోటి నుంచి ప్రశంసలు అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం కార్ల్సన్ మాట్లాడుతూ, మొదటి నుండి నేను బాగానే ఆడాను, కానీ గుకేష్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు నా నుండి విజయాన్ని దూరం చేశాయని చెప్పుకొచ్చాడు.